గోళం ఉన్న బాగా అసలు ముళ్ళే లాగా అది పని చేయట్లేదు, ముళ్ళు పని చేయట్లేదు రా బాబు. ఓరు నాయన మళ్ళీ వర్షం మొదలైంది అబ్బాయి. ఇక్కడ రాసేమన్నా వాలేదు ఇక్కడ దొరికితే దొరికిపోయాం కావాలి గ్యాస్ అయితే ఈ రోజు చివరా ఆపేశారు కదా స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్. 5 ఏళ్ళు బాగానే వచ్చాం గురు. తెల్లగా ఉంటారు అది. బాగుందిరా బీచ్. స్టిక్స్ ప్లాన్ చేద్దాం. అనుకున్నవన్నీ కూడా ఇప్పుడే అవుతుంది. గోవా వెళ్దాం ఎప్పుడు అనుకుంటే ఇప్పుడు అయింది. బాగా బీచ్ కాలింగట్ బీచ్ అంటే రేపు దూద్సాగర్. నేను ఇక్కడ 5 days క్యాంప్. ఫిగర్లు చూడండి, ఫిగర్లు మామూలుగా లేరు. ఇక్కడ సవక వచ్చేయడమే, వచ్చేసి సవక ఫిగర్లో. చలో దూద్సాగర్. ఇప్పుడు దూద్సాగర్కి బయలుదేరాం. 4 బళ్ళ మీద 7 వెళ్తున్నాం అన్నమాట. అంటే ఒకడు మధ్యలో స్కిప్ అయిపోయాడు, ఎందుకంటే వాడికి కొంచెం ఎమర్జెన్సీ పని ఉంటే. సో ఫ్లైట్ మీద రాజమండ్రి వెళ్ళిపోయాడు. మేము వెళ్తున్నాం, ఏమొద్దో చూడాలి. ఎందుకంటే అక్కడ మాకు ముందు నుండి ఒక టెన్షన్ పెడుతున్నారు. అదేంటంటే మార్నింగ్ 8 నుండి 10 వరకే అంట. సో ఈ గ్యాప్లో మేము వెళ్ళాలి అంటే మాకు జర్నీయే మేము ఉన్న రూమ్ దగ్గర నుండి దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి 75 kilometers. సో ఎలా చూసుకున్న 2 hours పైన పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మన రాజమండ్రిలో నడిపినట్టు ఇక్కడ నడపకూడదు కదా. కొన్ని ఫ్లైఓవర్ మీద అసలు ఏమైనా ఎక్కకూడదు. ఎందుకంటే కొన్ని ఫ్లైఓవర్స్ ఎక్స్ప్రెస్ వేస్ అంట. సో అక్కడికి కార్లు, బస్సులే, బైకులు మాత్రం వెళ్ళే ఛాన్స్ లేదు. ఇక్కడ ప్రతి చోట కూడా పోలీసులు కేసులు రాయడం అనేది చాలా సహజసిద్ధం. సో అందుకని చూసుకుంటూ వెళ్తున్నాం మేము. చూద్దాం ఏం జరుగుతుందో. అది ఇప్పుడు నేను వీడియో టేకింగ్ చేసుకుంటాను. బండి ఫోన్ ఇచ్చేసుకో. ఇదేనా కరెక్టేనా సార్? ఇద్దరు దూద్సాగర్ వాటర్ ఫాల్. థ్యాంక్ యూ సార్. ఇదేరా మేము తెల్లవారులు తాగడం, పగలేమో టిఫిన్ చేయకుండా కంగారుగా బయలుదేరిపోవడం. ఇప్పుడు టిఫిన్ చేయకుండా అందరం బయలుదేరాల్సి వస్తుంది. ఎందుకంటే మార్నింగ్గా బయలుదేరాలి కదా. సో మేము ముందు నుండి కూడా ప్రతి ఫుడ్ కూడా మేము రూమ్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. స్టోర్కి వెళ్ళడం, అక్కడ రెడీమేడ్ చపాతీలు అన్నీ అమ్ముతారు కవర్లో పెట్టి 10 ఉంటాయి కదా పీసులు. అవి కొనుక్కోవడం, ఎగ్స్ కొనుక్కోవడం, రైసు, టమాటాలు అన్నీ కొనుక్కొని మేమే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. సో అందువల్ల మాకు ఖర్చు కూడా చాలా తక్కువైంది. అదనమాట. నల్లకి కనిపించిందిరా బాబు ఈ బోర్డు.
ఇలా నా కొడుకుని కాశ్మీర్ తీసుకెళ్తే పాకిస్తాన్ చెప్పేస్తారు నేను ఫస్ట్. Turn right. ఒక దరిద్రమైన దాన్ని ఏమనాలి, ఒక బ్యాడ్ లక్ ఏంటంటే దూద్సాగర్ వాటర్ ఫాల్స్ చూడడానికి అసలు ఇప్పుడు ఛాన్సే లేదంటే. ఎందుకంటే మార్నింగ్ 8 AM నుంచి 10 AM వరకు ఆ 2 hours మాత్రమే మనం దూద్సాగర్ చూడడానికి ఎలవ్. కార్లు వేసుకొని ఇంకా మాలాగే చాలామంది వస్తున్నారు చూడడానికి దూద్సాగర్, కానీ అసలు 0% ఛాన్స్ అంట. ఇక్కడ గైడ్స్ అన్నారు చాలామంది చెప్తున్నారు, చాలామంది అన్నారు. అప్పటికో పెద్దని అన్నాడు కొంచెం ఎదురు ఫ్రంటే, ఇప్పుడు ఉండదమ్మా క్లోజు, మీరు వెళ్ళినా వేస్ట్, ఇప్పుడు రేపే రావాలని. కానీ రేపు రావాలంటే మేము బైక్స్ రెంట్ తీసుకున్నాం కదా, బైక్ 400 రెంట్ ఒక బైక్కి, దానికి ఇద్దరే రావాలి. సో మళ్ళీ అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటే. దూద్సాగర్ అవ్వలేదు. టెంపుల్కి అయితే వచ్చేస్తాం, మంజుషి టెంపుల్ అని చాలా ఫేమస్ అంట, చూద్దాం. రాజమండ్రి అన్న. లాక్ చేస్తారు అదే అంత. ఇది స్పానిష్, అది అదేదో లాంగ్వేజ్, ఇది మనకు అర్థం, ఇంగ్లీష్ కాదు అది. అదేదో ఇక చూడు, ఎలా చూడు, అసలు ఇంగ్లీషే కాదు ఇది, అదే ఏదో భాష, కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఫోటో తీసి హిందీ మొత్తం మ్యాటర్ వచ్చేది. చాలా కష్టపడకలేదు ఈ రోజుల్లో. నేను అందుకే వీడియో తీసిన ప్రతిదీ నేను దానికి స్క్రీన్ షాట్ తీసి ఫోటో తీసి నేను ట్రాన్స్లేట్ చేస్తాను తెలుగులో. అది నువ్వు ఎక్కడ తెలుసుకుంటావు ఇన్ఫర్మేషన్ అంటే గూగుల్లో. అందుకే వీడియో చేస్తున్నాను ఎవ్రీథింగ్, అంతా యూట్యూబ్లో ఉంటుంది. నేను లింక్ పెడతానులే.
రూమ్ చెక్అవుట్ అయిపోయింది. ఇక్కడ నుంచి బస్సు చూసుకొని వాస్కోకి పానాజీ సెంటర్. మేమున్న రూమ్ నుండి పానాజీ సెంటర్కి వెళ్తున్నాం. పానాజీ సెంటర్ నుండి వేరే బస్సుకి వాస్కోకి వెళ్ళాలి. ఇక్కడ మేమున్న రూమ్ నుంచి పానాజీ వెళ్తామని చెప్పాను కదా. ఈ బస్సు 40 రూపాయలు టికెట్ తీసుకున్నాడు. ఒక 6-7 కిలోమీటర్లు ఉండొచ్చు అంతే. అక్కడ నుండి మరి అది 40 కిలోమీటర్ల జర్నీ కాబట్టి అది ఎంత టైం పడుతుందో చెప్పలేము. అయితే ఒకటి బస్సు ఫెసిలిటీ ఉంది కాబట్టి సరిపోయింది. అదే ఒకవేళ మేమున్న రూమ్ నుండి క్యాబ్ తీసుకుంటే మళ్ళీ మాకు చాలా ఛార్జ్ అయిపోతుంది. ఇప్పటికే మనంతా బడ్జెట్ ట్రావెల్ కదా. అంటే ఒకటి వచ్చాం, ఫుల్గా ఎంజాయ్ చేసాం, తాగాం, తిరిగాం. ఇంచుమించు పర్ హెడ్ 15,000 అలా అనుకున్నాం. కానీ 10,000లో కూడా గొడవ కంప్లీట్ చేయొచ్చు. నేను మొత్తం డీటెయిల్గా మొత్తం ఒక వీడియో మళ్ళీ పెడతాను. అసలు ట్రైన్ టికెట్స్కి ఎంత అవుతుంది, అక్కడి నుంచి ఇక్కడికి రూమ్ ఛార్జ్ ఎంత అవుతుంది, ఇక్కడ లిక్కర్కి ఎంత అవుతుంది, మొత్తం ఓవరాల్గా నేను ఒక వీడియో చేసి పెడతాను. ఓకేనా? హాయ్, పంజం బస్ స్టాండ్కి వచ్చాం బస్సులో. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే బస్సు ఎక్కి వాస్కోడిగా వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్లు యూనిఫామ్ ఏంటంటే బ్లూ చూపిస్తాను చూడండి. దేకో ఇలా ఉంటారు ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్లు, బ్లూ కలర్ యూనిఫామ్ వేసుకొని. సో అదే అన్నమాట వాస్కో. 150. ఇక్కడ పేటిఎం ఉంటే బై 1 గెట్ 1 ఫ్రీ టికెట్. అవక పేటిఎం ఉన్న వాళ్ళకైతే, ఎగ్జిస్టింగ్ యూజర్స్కి అయితే బై 1 గెట్ 1. అది కూడా ఎలక్ట్రిక్ బస్. ఆ బస్ కూడా చూపిస్తాను. ఎక్కడికి? వాస్కోడి గామాకి. పేటిఎం కరో. పేటిఎం అంటే కొన్ని విధాలుగా యూజ్ అవుతుంది కదా ఆఫర్లో. సో ఇక వేరే బస్సు ఎక్కుదామని వెళ్తే, గవర్నమెంట్ బస్సు వెళ్తుంటే ఇక్కడ పేటిఎంలో చేసే ఒక అతను వచ్చి, పేటిఎం ఆఫర్ ఉంది 1+1 మీరు తీసుకుంటారా, మీకు ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే కనుక మీకు 1+1 టికెట్ ఆఫర్ ఉంది. టికెట్ ఇక్కడ 50 రూపాయలు ఇక్కడ నుంచి వాస్కోకి. సో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మాట. అది రామరి వెళ్దాం. ఇంకా స్టార్ట్ అవ్వలేదు గురు. స్టార్ట్ చేసాడు, ఏసీ ఉంది కదా. వెళ్దామా? లస్సీ ఎలక్ట్రిక్ బస్. పంజం స్టేషన్లో ఎలక్ట్రిక్ బస్ ఎక్కాం. ఇక్కడ నుంచి వాస్కోకి ఎలక్ట్రిక్ బస్ ఎక్కడ? ఇదే ఫస్ట్ టైం. ఆంధ్రాలో ఎప్పుడు వస్తావు ఇలాగా? జగనన్నా ఆంధ్రాకి తేగన్నా బస్సులు. ఎలక్ట్రిక్ బస్ ఏదో అనుకున్నాను కానీ చాలా గట్టిగా పడుతున్నారు. బాగుంది ఏసీ బస్సు. గవర్నమెంట్ ఇక్కడ బస్సులు, ఆర్టీసీ బస్సులు వెళ్ళాలి యాక్చువల్గా. కానీ ఇలాగే ఇది ఆఫర్ ఉంది కదా ఈ బస్సులోనే. 1+1 పేటిఎం ద్వారా మనకి 1+1 టికెట్లో ఫ్రీ అయితే వచ్చింది. టికెట్ అయితే ఒకటి 50 రూపాయలు ఎలక్ట్రిక్ బస్ కదా. అండ్ 1+1 కాబట్టి మనకు ఒక టికెట్ 50 రూపాయలు పడినట్టే. సవక, బాగా సవక. మీరు ఎప్పుడు గోవా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, గోవాలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. చిన్న చిన్న సిటీ బస్సులు ఉంటాయి చూసారా, పల్లె వెలుగు బస్సులు దాకా. అలాంటి బస్సులు చాలా ఉన్నాయి. అవి తెలుసుకోవాలి ఫస్ట్. ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి వెళ్తున్నాం అవి తెలుసుకుంటే చాలు. అండ్ ఇంకోటి ప్రతిదానికి క్యాబ్ బుక్ చేసుకోగలరు. క్యాబ్ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు వాస్కో బాగా ఇక్కడ డబ్బులు ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ ప్రతిదీ కూడా. అండ్ అలానే లోకల్లో కూడా బైక్ ట్యాక్సీలు ఉంటాయి. బైక్ మీద ట్యాక్సీ అంటే తీసుకెళ్తారు. ర్యాపిడో అలాగా. అలా ఇక్కడ ర్యాపిడో లేదు. సో బైక్ మీద తీసుకెళ్తారు ట్యాక్సీ లాంటివి అలాగే. పడిపోతే పోతుంది. ఇదిరే నిజమే, చాలా ఉన్నాయి పిల్లలు. తీతానుంటే ఒక నిమిషం.
చిన్నప్పుడు చూసావా? దేనికి అనుకున్నావు అది? వాళ్ళ ఆ బోటుకి ఏందనుకో అందరూ బతకడం కదా. అది దానికి ఏదైనా అయితే అందరూ అందులోకి వెళ్ళిపోతారు. బతికి రావాలి కదా వెనక్కి. అది కూడా మళ్ళీ పోయినట్టే. వీళ్ళకి దగ్గరలో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదిగో ట్యాంక్, ఇదిగో साढ़े को फॉलो सा अभी नाच यारे अभी छोड़ किया दिल. ఆర్జే బర్త్డేకి 1,00,000 మోపేసింది. ఆర్జే బర్త్డేకి 1,00,000 మోపేసింది. వాస్కోడ గామాలో స్టేషన్ దగ్గరలో మేము ఉన్న రూమ్ తీసుకున్నాం కదా, అక్కడ మార్కెట్ ఇదంతా కూడా మొత్తం అన్నీ ఉన్నాయి. ఇక్కడ గుడి కూడా ఉంది, శ్రీకృష్ణుడి గుడి. సో అందుకని ఇక్కడ చాలా పువ్వులు మార్కెట్ కూడా ఉంది. కొంచెం కాస్ట్ ఎక్కువ. వాస్కోడ గామ స్టేషన్ బయట చికెన్ ఫ్రైడ్ రైస్ సాయంత్రం 9 గంటలకి. బాగానే ఉంది. ఇక గోవాకు మనకు రుణం తిరిగినట్టే. చెక్అవుట్ అయిపోయాం. స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు ట్రైన్ ఎక్కాలి. ఇంకొక పావుగంట ట్రైన్. మేము బైకుల మీద అంత దూరం వెళ్ళి దూద్సాగర్ చూద్దాం అనుకున్నాం కదా, కానీ కుదరలేదు. కానీ రిటర్న్ వచ్చినప్పుడు ట్రైన్లో మాత్రం చూడొచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనుకుంటే కానీ అది మాకు కుదరలేదు కాబట్టి ఇంక ఇదే మాకు దిక్కు. సో ఇప్పుడు మీకు చూపిస్తాం చూడండి. ఇక్కడ ట్రైన్లో వెళ్తుంటే అది దూద్సాగర్ ఎలాగ ఉంటుందో అనేది. ఓకేనా? అలా వెళ్తుందిరా ట్రైన్. మళ్ళీ దూద్సాగర్ కోసమే మళ్ళీ ప్రత్యేకించి గోవా వెళ్ళి ఓన్లీ దూద్సాగర్ చూసుకొని వచ్చేస్తాం. ఈసారి కుదిరితే లిక్కర్ పట్టుకొని వస్తాం. సో ఆ ప్లాన్ అయితే ఉంది మళ్ళీ మాకు. మళ్ళీ టన్నల్ వస్తుంది. ఇది 4th టన్నల్. ఇట్స్ ఏ 4th టన్నల్. స్లో మోషన్ వీడియో. ఐ లవ్ యూ. నొక్కు రాజమండ్రి వచ్చేసాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి.